హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు భైరవకోనకు వచ్చామండి. అదే కాలభైరవ టెంపుల్కి వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉందని వెహికల్స్ లోపలికి పంపించడం లేదనమాట. మా కార్ అయితే సైడ్లో పార్క్ చేసి పెట్టేశాము. నడుచుకుంటూ వెళ్తున్నాము. మా పిల్లలు, మా ఫ్రెండ్ పిన్ని గారు నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇది మెయిన్ రోడ్ అండి. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. చాలా క్రౌడ్ అయితే చాలా ఉందండి. అది చాలా ముందు నుంచి చాలా వెహికల్స్ ఇంకా పార్క్ చేసి పెట్టేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మేమైతే ఎంట్రన్స్ అవ్వబోతున్నాము. ఇది మెయిన్ అనమాట, ఎంట్రన్స్ అనమాట. లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాము. మా హస్బెండ్ అండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందండి ఈరోజు. ఎంటర్ అయిపోయామండి లోపలికి. నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా మట్టి రోడ్డు అన్నమాట. మొత్తం రాళ్ళతో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు దానికంటే ముందు మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు నడుస్తున్నారు. చాలా ఫాస్ట్గా నడిచేసామండి. నేనండి చాలా ఫాస్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ నడాలండి. ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళాలంటే టెంపుల్ దగ్గరికి. చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయండి. వాటి వల్ల కొంచెం నీడ, కొంచెం గాలి అయితే ఉందండి. ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇది చిన్న రోడ్డు అండి. ఒక సైడ్ నుంచి వెళ్ళేవాళ్ళు, ఒక సైడ్ నుంచి వచ్చే వాళ్ళే ఉన్నారండి. కానీ జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఇది చాలా మంచి గడియలు ఉన్న అమావాస్య అంట. ఎందుకంటే ఆషాఢం పోయి శ్రావణం స్టార్ట్ అవుతుంది కదండి రేపటి నుంచి. అందుకని మంచి అమావాస్య అన్నమాట ఇది. ఒకటి దీపావళికి వచ్చే అమావాస్య కూడా చాలా పడుదలగా ఉంటుందండి. అది మంచి గడియలు, మంచి పడుదల ఉన్న అమావాస్య అంట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 1 వే లాగా క్యూ ఒకటి స్టార్ట్ అయ్యిందండి. సగం దూరం వచ్చామండి. ఇక్కడ నుంచి ఇంకా లైన్ అండి, మొత్తం క్యూలో నిల్చున్నాము. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలంటే లైన్లో వెళ్ళాలి. చాలామంది లోపలికి వెళ్ళకుండా బయటనే దీపాలు పెట్టి వచ్చేవాళ్ళు సైడ్ నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, దగ్గరగా వచ్చేసాము. కనిపిస్తుంది టెంపుల్ అన్నమాట. చూడండి ఎంత చుట్టుపక్కల మొత్తం దీపాలు పెట్టారండి. చూడండి, మొత్తం గుమ్మడికాయ దీపాలు అయితే పెట్టారు. గుమ్మడికాయలు, అదే రాక్ సాల్ట్ అంటున్నాం కదండి, గడ్డ ఉప్పు, దానిపైన దీపాలు, నువ్వులు పెట్టి దాని మీద దీపాలు చాలామంది పెడుతున్నారు. ఎంటర్ అయ్యామండి గుడి లోపలికి. ఇక్కడైతే ఫోన్ అయితే నాట్ అలౌడ్ అండి. చూడండి ఫ్రెండ్స్, అదేనండి దేవుడి విగ్రహము. నేను మెల్లగలగో తీసుకొచ్చాను లోపలికి ఫోను. 5 మినిట్స్ కూడా లోపల లేకుండా బయటికి గంటేశారండి. ఎందుకంటే అంత క్రౌడ్ ఉంది. చూడండి, మా హస్బెండ్ తన దీపం పెడుతున్నారు. 360 పెడుతున్నారు. ఇది గుడి అవతలనమాట. లోపలైతే ఏం పెట్టనివ్వరు. అదిగోండి అదే గుడి. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. అయిపోయిందండి పూజ. రిటర్న్ అయిపోయాము. నడుచుకుంటూ వచ్చేస్తున్నాము. చూడండి, ఒక పక్క నుంచి వెళ్ళే వాళ్ళు బోల్డ్ మంది అండి. రిటర్న్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.